ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయము పాటలు అనే దాని మీద కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మన క్రైస్తవ సంఘాలలో పాటలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనకున్న పాటలు ఏ మతంలో కూడా లేవు. మనకి ప్రతి సందర్భంలో కూడా పాడుకోదగినటువంటి పాటలు ఉన్నాయి. నిజంగా ఆ పాటలు ఏ సందర్భంలో ఆ పాటలు మనం చక్కగా పాడుకొని ప్రభువుని స్తుతించవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో ఆదాము అవ్వల దగ్గర పాట స్టార్ట్ అవుద్ది. ప్రకటన గ్రంథములో పాటలు ముగించబడతాయి. యేసుక్రీస్తు జీవించిన దినాలలో కూడా పాటలు పాడుకోలేదా? యేసుక్రీస్తు కూడా పాడారు. మార్కు 14:26లో సిలువ సంఘటనకు ముందు ఆయన పాటలు పాడినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. యేసు ప్రభు వారైతే ఏ పాటలు పాడలేదు కానీ, ఏ పుస్తకాలు రాయలేదు కానీ, ఆయన గురించి ఎంతో మంది పాటలు పాడారు. ఆయన గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రభు పాటలు రాయలేదు, పుస్తకాలు రాయలేదు, కానీ ఆయన గురించి కొన్ని లక్షల పాటలకు పైగా, కొన్ని కోట్లకు పైన పుస్తకాలు ఆయన గురించి రాయబడ్డాయి. ఎవరు అన్నారు, క్రైస్తవ మతము అంటే పాటల మతమా అని. అవును, నిజంగా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. క్రైస్తవ మతము అంటే ఎక్కువ పాటలకే ప్రాధాన్యత ఇస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, పాటలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను పాటలు నేర్చుకొని స్టేజీ మీద పాడమని కాదు. పాడేవారు ఉన్నప్పుడు క్రింద కూర్చొని మీ మందిరాలలో ఏకీవించాలి, పాటలు పాడాలి. పాటలు పాడినప్పుడు అది దేవునికి ఆనందము. దేవునికి ఆనందం అయినప్పుడు అక్కడ ఏదో ఒక కార్యం జరుగుద్ది. కనుక మీ సంఘాలలో ఎవరైతే పాటలు పాడుతున్నారో వాళ్ళతో మీరు కూడా చక్కగా ఏకీవించండి, పాడండి, ప్రభువుని గణపరచండి. మీ గృహంలో కూడా అప్పుడప్పుడు మీరు చక్కగా ప్రార్థన చేసుకునే ముందు మీకు వచ్చిన విధంగా మీ గొంతు ఎలా ఉందని ఆయన చూడడం, ఎంత శ్రావ్యంగా ఉంది, ఎంత అద్భుతకరంగా ఉందో చూడడం ప్రభు. మీరు పాడారా లేదా, ప్రభుని గణపరిచారా అని ఆయన చూస్తుంటాడు. కనుక ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా పాటలు పాడవలసిందిగా, ప్రభువుని గణపరచవలసిందిగా నేను ప్రభు పేట మీ అందరికీ తెలియచేస్తున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రాలు ఏకముగా, ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలు, ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేశాడు దేవుడు. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఉదయ నక్షత్రాలు ఏకముగా అందరూ కలిసి పాడినప్పుడు, రెండవ విషయం దేవదూతలు ఆనందించారు, అప్పుడు ప్రభు భూమికి పునాది వేశాడు. అంటే అందరూ కలిసి పాడినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడట. ఒకప్పుడు ఈ భూమి లేదు, శూన్యంగా ఉంది. ఈ శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు భూమికి పునాది వేయాలనుకున్నాడు. మనం కూడా గృహం కట్టుకోవడానికి శంకుస్థాపన చేస్తాం కదా. సేవకులుగా మేము వచ్చి ఆ మూలరాయి, శంకుస్థాపన రాయి వేసేపు ఒక పాట పాడతాం. మీ ఇంటికే ఒక పాట పాడి శంకుస్థాపన చేస్తే, మూలరాతిని వేస్తే, అదే భూమి పూజ అంటున్నారు కదా ఈ మధ్య. అలా చేస్తుంటే మరి దేవుడు ఈ ప్రపంచానికి, అది ఆ భూమికి, భూమి చేసినప్పుడు, భూమి వేసినప్పుడు పునాది రాయి వేశాడట. అప్పుడు పరలోకములో నుండి వచ్చిన దేవదూతలందరూ కూడా ఏకముగా అంటే కలిసి పాడి
కలిసి పాడినప్పుడు దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తాడు. అందుకే దేవుడు ఒక కార్యం చేస్తాడని, ఒక ఆశీర్వాదాన్ని కనబరుస్తాడని సాతానుడు తెలిసి అందరినీ కలిసి పాడినవాడు. ఏదో ఒక రకమైన పాటలు పాడేవారి మధ్య విభేదం పడి వాళ్ళతో కలిసి పాడిని కూడా చేస్తాడు. కలిసి పాడారా అందరూ ఏకీభించి ఇప్పటికైనా ఆ స్థలంలో ఏదో ఒక అద్భుతం జరుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి అంత సంతోషం, అందరూ కలిసి పాడుతున్నారు, నేను ఇక్కడ ఏదన్నా చెయ్యాలి. అందుకే సాతానుడు పాటలు పాడేవారిని, వాళ్ళు పాడారు అంటే బయట చాలా చోట్ల ఆ స్టేజ్ మీద వాళ్ళు పాడారు అంటే వీళ్ళు పాడరు, వీళ్ళు పాడారంటే వాళ్ళు పాడరు కలిసి. కారణం ఏంటి? హెచ్చు తగ్గులు పెడుతున్నాడు సాతానుడు. అది మనం గమనించాలి. ఇది సాతానుడు పన్నాగం అని గమనించాలి. అందరూ కలిసి, ఒకరిగా కాదు, అందరూ కలిసి ఏకీభవించి పాడినప్పుడు దేవుడు భూమికి పునాది వేసెను. ఈ రోజున మీరు ఒక అద్భుతం చూడాలి అంటే అందరూ కలిసి, అందరూ ఏకీభవించి పాడండి. దేవుడు ఒక చక్కని అద్భుతాన్ని అక్కడ జరిగిస్తాడు. ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలమందు కూడిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఏకీభవించి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మీ వందనాలు. కలిసి పాడినప్పుడు మీరు ఎన్నో కార్యాలు చేశారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ దినం ఎవరైతే ప్రయాణాలు పెట్టుకున్నారో వారి ప్రయాణాలను ఆశీర్వదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ దీవించి దీర్ఘాయుష్వంతులుగా చేసి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి మీకు ఉపయోగపడడానికి సంఘంలో మీరే వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్యలు, కోర్టు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఆ కోర్టు సమస్యలు ఫ్యామిలీ విషయమైన, వ్యాపార విషయమైనవైనా, లేక ప్రభువా ఆస్తులకు సంబంధించినవైనా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి ఈ దినమెల్లా జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా ఈ ఎండల్లో వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎక్కడ ఏ విధమైన శరీర బలహీనతలు కలగనీయకుండా అందరికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కనబరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.